తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం నాగలాపురం మండలం కారణి ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామాలకు చెందిన ప్రజలు జేసీబీ, హిటాచీ యంత్రాలతో ఇసుక ఎత్తివేతకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంటూ ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ రోజారాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ సునీల్, గ్రామ రెవెన్యూ అధికారి నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. వారి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ నిరసనను విరమించారు. ఇదిలా ఉండగా ఇసుక రీచ్ నిర్వహణలో భాగంగా ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన తాటాకుల షెడ్డుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామాలతో ప్రాంతంలో కొంతకాలం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓనర్ బండి దించినాడు. ఓనర్ ఎవరు? మా ఓనర్ తమిళనాడు. ఓనర్ ఎక్కడ టోల్మెంట్ తోలిస్తావా? ట్యాక్సీ డ్రైవర్ అంటే నీకు ఒక ఆర్డర్ ఉండాలి. ఇది గవర్నమెంట్ ఇది అనమాట. ఆర్డర్ ఉండాలి నీ దగ్గర? లేదు. ఏదిలాగా మేము వస్తుంటావు కదా, ఇప్పుడు మేమందరూ రైతులు, మాకు వచ్చి నీళ్ళు జారిపోతుంది. దానికి నువ్వు బండి ఎత్తుకొని బయట పో, ఇది మా కోరిక. రెండోది వచ్చినావంటే ఎవరు ఆర్డర్ పెట్టుకుని వస్తారో వాళ్ళు రాని, దాని లోపల నువ్వు బండి ఎత్తుకుని రావు. మండలం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కార్ని గ్రామస్తులు, చిన్నప్పటి గ్రామస్తులు, సుట్టుపల్లి గ్రామస్తులు, నాగలాపురం నుండి ఎస్ఎస్బి పేటకి సంబంధించి కార్ని రెవెన్యూకి సంబంధించి ఏట్లు ఇసుకలు ఎత్తున్నారు అక్రమంగా. గతంలో కూడా మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 2021-22 సత్యవేడుకు వచ్చినప్పుడు కాన్వాయ్లో ఆయన్ని దింపి ఇదే ప్లేస్లో మేము చూపించడం జరిగింది. ఆయన అప్పుడు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఇసుకకి ఎలాంటి పర్మిషన్, అక్రమ ఇసుక తరలించేదానికి ఎలాంటి పర్మిషన్ నేను ఏమను, ఫ్రీ ఇసుక అని చెప్పి పెట్టినాను, దాన్ని మాత్రం తీసుకొని అత్యవసరానికి మాత్రం తీసుకొని పోవాలని చెప్పినారు. గతంలో కూడా మా పైన కూడా కేసులు కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు ఇదే ఇసుక రీచ్ల పైన ధర్నాలు చేస్తే మా పైన కేసులు కట్టి అనేక రకంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా ఇలాంటి అక్రమంగా ఇలాంటి పెద్ద మిషనరీతో ఇసుకలు రాత్రి పగలని లేకుండా ఇటాచీలతో, ట్రిప్పర్లతో, ట్రాక్టర్లతో, వందలాది ట్రాక్టర్ ట్రిప్పర్లతో ఇసుకలు తరలిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉండే వ్యవసాయానికి చాలా నష్టం కలుగుతుంది. గ్రామస్తులు మేము అనుకుంటున్నాము, ఈ ఇసుక అక్రమ చేయరాదనేసి, ఇంక మీరు చేయకూడదనేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇదే విధంగా చేస్తే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తామని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఓనర్ ఎవరంటే వాళ్ళు ఎవరి పేరు ఉండారు మా మండలానికి తెలియాలా? తమిళనాడు నుంచి అంటున్నారు, ఎక్కడి నుంచి అని తెలియలేదు. అడిగితే ఎవరి పేరు చెప్పడం లేదు. నేదా ఎందుకున్నా అని గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడ ఇచ్చారు? ఆల్రెడీ వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పారు గవర్నమెంట్. నారా చంద్రబాబు ఏం చెప్పారు? అందరికీ ఇసుక ఫ్రీ అని చెప్పారు. వీళ్ళు టిప్పర్లుగా దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఎక్కడ పోతుంది ఇది? ఇంకా తమిళనాడుకి పోతుందని చెప్తా ఉంటారు. అది మాకు తెలియదు, చూడలేదు. ఇక్కడ ఇంకా ఈ నేపథ్యంలో హౌసింగ్ స్కీమ్ కూడా ఇంకా వదలలేదు. వదిలితే అప్పుడు ఇసుక అత్యవసరంగా ఉంటుంది. ఇప్పుడు ఇసుక అవసరం లేదు, ఏదో కొంతమందికి అవసరం ఉంటుంది. దాంట్లో కావాలంటే ఎద్దుల బండ్లో, ట్రాక్టర్లో తీసుకుని పోతారు, మాన్యువల్ గా పెట్టి. ఇలాంటి పెద్ద యంత్రాలతో తీసుకుని పోతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ జరిగే అన్యాయం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియదు అంటున్నారు. అప్పుడు ఎవరిదో చేస్తున్నారు? జిల్లా యంత్రాంగం చేస్తుంటే రాష్ట్ర యంత్రాంగం తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇలాంటి అక్రమ ఇసుక చేయరాదని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం. అంటే ఇప్పుడు ఎన్ని డేస్? 99 మెట్రిక్ టన్స్ ఎన్ని డేస్ లో పర్ డే కన్నా, లేకపోతే కవర్ అవుతుంది? లోపల ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గతంలో 2021 చంద్రబాబు నాయుడు గారు సచివాలయం చూపించినాము. అప్పుడైతే సార్ గారు ఏం చెప్పిందంటే, పర్మిషన్ దీనికి మాన్యువల్గా అయితే హౌసింగ్ అత్యవసరమైన రేపు భవిష్యత్తులో మాకు ఇసుక దొరకదు.
ఇదంతా మనసులో పెట్టుకొని శ్మశానం కూడా వీళ్ళకి దారి లేదు మేడం. ఇక్కడ పోవాలి మేడం. కార్ని గ్రామస్తులు కానీ శ్మశానికి కూడా ఇదే ఎత్తుకొని పోయేటప్పుడు మాట్లాడతాడు కదా మధ్యలో మాట్లాడతాడు కదా ఒక్కొక్కరు మాట్లాడండి ఇక్కడ ఏ విధమైన మిషనరీస్ ఉపయోగించి ఉండలేండి. ఎప్పుడుదో మీరు కేసులు పెట్టినారు కన్సల్ట్ విఆర్ఓ బండ్లు మాట్లాడేటప్పుడు వాడకూడదని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ సురటపల్లి రీచ్కి ₹1,00,000, ఎస్ఎస్బి పేట ప్రొక్లైనర్ ₹1,00,000, ఎస్ఎస్బి పేట 3కి ₹1,00,000. అంటే 3కి 3 ఫైన్లు వేసినాడు. నేను ఏమి గారు అని నేను వచ్చినారా సీజ్ చేయాలా నేను చెప్తున్నా గౌరవంగానే ఉంది. మా ఉంది వాడు ఎత్తే దానికి వాడు ఎవరికే కాదు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పనిచేసే వ్యక్తులు, వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళు ఏమి రీచ్ ఎత్తలే. ఒక్క నిమిషం పనిచేసే వాళ్ళు ఎవరు మీ పై అధికారులు? ఈ రీచ్ నడిపేది ఎవరు? ఆ అబ్బాయి సమాధానం చెప్తే వినండి, లేదా ఒక నిమిషం వినండి. డైరెక్ట్గా వెళ్ళి మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళని అడగండి, లేదా ఇరిగేషన్ వాళ్ళని అడగండి, ఎంఆర్ఓ అడగండి. ఎట్లయితే సార్ పర్మిషన్ లేదా మాట్లాడవద్దు. వాళ్ళు మంచి మనం మంచి అది మొదట తెలుసుకోండి. ఏది ఏమని ఇచ్చారు? మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఉండదు. మైన్స్ డిపార్ట్మెంట్ లో బాలయ్య నాయక్ వచ్చి డిస్ట్రిక్ట్ మాకు ఒక ఇది ఉన్నాము కలిసేసి పోలీసు వాళ్ళు ఇచ్చిండారు, రెవెన్యూ ఇచ్చిండారు, మేము ఇచ్చినారు. ఎవడో ఈ నాయక్ అనేవాడు ఆయన ఎవరో మాకు ఇచ్చినట్టుగా ఏమంటారు కాపీ ఆయన దగ్గర ఉందేమో అడగమని చెప్పండి. మాకు ఇచ్చినట్టుగా ఆయన దగ్గర కాపీ ఉంటే ఇమ్మని చెప్పండి. ఆయన వాళ్ళు రాస్తాడు, ఏదో రాస్తాడు. అప్పుడు సూపరింటెండెంట్ పోలీసు ఎవరు? ఎస్పీ గారు కదా, నేను కాదు కదా. మీరు వచ్చినారు, మీ దగ్గర చూపిస్తాము. ఈ మాదిరిగా ఉంది, మీరు నిలబట్టండి. ఇది తెలియదు అట్లా అది కాడ పైకి నీళ్ళు లేకుండా తల్లిని చెప్పి పెట్టారు సార్. ఒకటి మీరు చెప్పేదంతా కరెక్టే, నేను కూడా చూస్తా ఉన్నా. మీరు ఎంఆర్ఓ దగ్గర పోయినారా? దీనికి సంబంధించి ఇంజనీర్ దగ్గర పోయినారా? కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారా? మైన్స్ వాళ్ళ దగ్గరికి పోయినారా? మరి ఈ పొద్దు సోమవారం కదా, ఇంకా సోమవారాలు ఎన్నో పోయినాయి కదా. మళ్ళీ సోమవారాల్లో కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ దగ్గర మరి పోయినారా? టీజీఆర్ఎస్ లోనే మళ్ళీ చేస్తాను రిసీవ్ చేసుకోవట్లేదు అనేసి పోస్టల్ గా కూడా ఇచ్చింది. శాంతియుతంగా మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు, నేను కూడా చెప్పాను కూడా. మీరు శాంతియుతంగా ఏమైనా చేసుకోండి, దట్ ఈస్ యువర్ రైట్, ఏమో నేను కాదన్నా. మరి ఆ విధంగా నిప్పు పెట్టడం తప్పు కదా. వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. మేము నేరుగా బండ్లు బయట తెచ్చినాము, వాళ్ళే చేసుకొని అందరి మీద చెప్తున్నాం. బండ్లు కాడ ఉంటే ఆడేవి పెడతారు సార్, అందరూ అక్కడ ఉంటే మీరు పెట్టారా? వాళ్ళు మీరు అబ్బాయి ఒక అబ్బాయి అర్థాలు వేసుకుని ఏమైనా ఎవరు
అమ్మ తల్లి మీరు అడిగే దాంట్లో తప్పలేదు గవర్నమెంట్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు? ఏం పని ఆయనకి? ఎట్లా చేస్తాను హలో ఎట్లా చేస్తాను ఏదైనా సరే అంతే మీ కంప్లైంట్ ఇస్తాం సార్ మళ్ళీ తీసేస్తారా కేసు వేసుకుంటాం కేసు వచ్చి వెంటనే ఆఫీసర్ దాని లేకుండా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండారు మనం ఏం చేసిన మేడం కాలేజ్ నాయకుడికి పంపినాము సీఎం పంపినాము పర్మిషన్ ఇచ్చినారు ఇప్పుడు మా ప్రజలు మీరు మాట్లాడట్టు నేను పట్టాలండి సార్ ఇది దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఒక్క నిమిషం చెప్తున్నాం మేడం అంటున్నాము పర్మిషన్ గుర్తుకురారా బిల్లు అడిగితే ఇది ఇచ్చారు పర్మిషన్ లేదు కనీసం బిల్లు కూడా లేదు సార్ గతంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దింపి ఇలాంటి మిషనరీకి పర్మిషన్ మనం గవర్నమెంట్ వస్తే ఈమో మాన్యువల్ గా కావాలంటే ఏదో అత్యవసరానికి హౌసింగ్ అప్పుడు నాగలాపూర్ మండలానికి ఏం సంబంధం వీళ్ళకి ఎంత దూరం ఎవరైనా మా ఊర్లో మాకు తెలియకుండా వీళ్ళు వచ్చి ఆ రోజు వచ్చి అబ్బాయిని అడిగినాము మూడోసారి చెప్పినాము దీనికి వెనకాల ఎవరైనా ఉంటే చెప్పండి అని కూడా అడిగినాము వాళ్ళు గడపోతామని వీడి అబ్బాయి 2 సార్లు వచ్చినా వీడు ఏం మాట్లాడటంలా సరే వీటితో మనకెందుకు మాట్లాడుతున్నాం వీడు వాడు రోడ్ మీదకి పో హెల్మెట్ లేకుండా లైన్ పోలీసు ఇబ్బంది కలిగకుండా జరగాలని మేము చూసుకుంటాము. చేసి గొడవ చేసి వాడుస్తున్నారు అనమాట చోటు మీరు అరేంజ్ ఏదైనా శాంతియుతంగా ప్రశాంతంగా పోవాలి కానీ ఇరకైనా దౌర్జన్యంగా చేయకూడదు కదా. అన్ని డిపార్ట్మెంట్ మీకు సరైన ಸುಮ್ಮನೆ ತೆರೆ ಆಟ್ಲ ಏನಿಗೆ ಎಂದಕ್ಕೆ ಹೋಗಿ ಮುಟ್ಟುಡು ಎಂದಕ್ಕೆ ಹೋಗಿ ತೋರು ಏನು ತಿಳಿಯದ ಯಾರು పెట్టుకోండి మీరేమా ఈ లక్షల లెక్క మీరే కదా తెల్ల మీకు